మేము హౌసింగ్ బోర్డ్ హెచ్పి కాలనీలో ఉంటాం. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల చాలా మంచిగా జరిగింది. ఇప్పుడు లేకపోవడం వల్ల గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయో రావట్లేదో కూడా తెలియట్లేదు. చిన్న పనికి కూడా వెళ్ళాలంటే మేము కూలీ పని చేసుకుంటాం. దీనికి పని ఆపుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వాలంటరీ వల్ల అన్ని పనులు ఇంటి దగ్గరే వచ్చి జరిగేవి. ఏ సర్టిఫికెట్లు కావాలన్నా, గవర్నమెంట్ పథకాలు చూసుకోవాలన్నా అన్నీ వాళ్ళే చెప్పేటోళ్ళు. అవగాహన లేకపోయినా కానీ అవగాహన కల్పించేటోళ్ళు. ఇంట్లో వాళ్ళకు కూడా సహాయంగా ఉండేటోళ్ళు. దయచేసి వాలంటరీ వ్యవస్థను పునరుద్ధరణ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు షకీలా. నేను భవానీపురం హెచ్పి కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మాకు వాలంటీర్స్ కావాలి, వాలంటీర్స్ ఉండాలి. వాలంటీర్స్ వల్లే మాకు చాలా లాభాలు ఉన్నాయి. ఇదివరకైతే మేము ఆఫీస్లో చుట్టూ తెలిసి తెలియక పిచ్చి వాళ్ళలా తిరిగేవాళ్ళం. కానీ వాలంటీర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్లా ఉండి మాకు ప్రతి విషయానికి వాళ్ళు ఉన్నారన్న నమ్మకం మాకుంది. మాకు ఏ పనికైనా బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు. మాకు చిన్న విషయానికి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి మాకు సమాధానం ఇస్తారు. మా పనులన్నీ మొన్న వరద వల్ల కూడా ఇబ్బంది పడి నీళ్ళల్లో దిగలేని పరిస్థితులు కూడా వాలంటీర్లు ఉండి మాకు అన్నీ చూసుకున్నారు. అలాంటి వాలంటీర్స్ మాకు ఉండాలి, మాకు కావాలి. కరోనా టైంలో కూడా అందరూ ఇళ్లలో భయపడి ఉంటే వాలంటీర్స్ ఒక్కలే బయటకు వచ్చి మా కోసం మేమున్నాము అన్నట్టు వాలంటీర్సే వచ్చింది. మన వాలంటీర్స్ వల్లే మేము చాలా సేఫ్ అవుతున్నాం. మాకు వాలంటీర్స్ కావాలి. ప్లీజ్ వాలంటీర్స్కి ఉంచండి సార్. వారంటీలు కావాలా మనకి? వారంటీలు లేకపోతే ఎలాగా? ముసలోళ్ళు మేము. వారంటీలు ఉంటే అన్నీ చేస్తారు పాపం. వారంటీలు పెట్టండి. వారంటీలు లేకపోతే మేము వెళ్ళలేముగా ముసలోళ్ళు. రేషన్ కాడ వెళ్ళలేము, డబ్బులకి వెళ్ళలేము. మేము రేషన్ తీసుకుంటానికి కూడా ఇబ్బంది అవుతుంది. వారంటీలు ఉంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి మాకు. వారంటీలు పెట్టండి. అందరికీ నమస్కారాలు. దయచేసి మాకు వారంటీలు పెట్టండి. మాకు వారంటీలు కావాలి. ఎందుకంటే అన్నిటికీ మంచికి చెడుకు అన్ని వాళ్ళు మంచి పనులు చేశారు. మేము పనులకి వెళ్ళేవాళ్ళం, ఇళ్లలో మేము ఉండము. మాకు వర్షాల్లో, వరదల్లో, కరోనా టైంలో అన్నిట్లో సహాయం చేసి మంచి చెడు అన్నీ మాట్లాడింది వారే. మాకు వారంటీలు కావాలి. మేమైతే పనులకి వెళ్ళేవాళ్ళం. మాకేం సహాయం కావాలన్నా మాకు ఇంటికి వచ్చి వాళ్ళు దగ్గరుండి చేశారు. మా అమ్మగారు పెద్ద వయసు, ఆమె కూడా వెళ్ళలేరు. ఆమెకి కూడా వచ్చి దగ్గరుండి పింఛన్ హాస్పిటల్లో ఉంటే గుండెలో నొప్పి వచ్చి పింఛన్ కూడా అక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. మాకు వారంటీలు కావాలండి. దయచేసి వారంటీలు పెట్టండి. ఇంకా మాకు మంచి చెడు మేము పనులకి వెళ్ళేవాళ్ళం. మా క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్లు ఏం కావాలన్నా వాళ్ళే చేశారు. మాకు వాళ్ళే కావాలి. దయచేసి వాళ్ళని మట్టుకి తీయొద్దు. వాలంటరీ వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మాకు వరదల వల్ల కూడా చాలా సహాయం చేశారు. మా అత్తయ్య గారికి బాగోపోయినా ఆవిడకి కూడా పెన్షన్ ఇంటికే వచ్చి ఇచ్చేవాళ్ళు. అక్కడికి సచివాలయానికి వెళ్ళి తీసుకోమన్నా వాలంటరీ వాళ్ళు చక్కగా ఇంటికి తీసుకొచ్చి అప్పు చెప్పి ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు. అంతే. మేము అయినానికి కాదానికి ఇక్కడికి వచ్చి తను తీసుకెళ్తున్నారు వాలంటీర్లు. వాళ్ళు ప్రతిదానికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు అక్కడికి. అందుకని వాలంటీర్ వ్యవస్థ ఉండాలి తప్పనిసరిగా. అది ఉంటే అన్ని కార్యక్రమాలు ప్రతిదానికి కాదానికి అక్కడికి వెళ్ళకుండా మేము ఇక్కడే పని జరుగుతుంది. నమస్తే అండి సార్. ఇది వాలంటరీ వ్యవస్థ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే వృద్ధులకి, వికలాంగులకి, అంతేకాదు సామాన్యులకి ఇళ్ళకొచ్చి వాళ్ళు చేసే సేవలు అనివార్యం. ఎందుకంటే ఏదైనా కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కావాలన్నా, ఏం కావాలన్నా కానీ ఎక్కడికో మండలం ఆఫీసులకి, ఎంఆర్ఓ ఆఫీసులకి తిరిగే ఇది లేకుండా వాలంటరీ వ్యవస్థ రావటం వాళ్ళ వల్ల పని చాలా తేలికైంది. దయచేసి వాలంటరీ వ్యవస్థని కంటిన్యూ చేయవలసిందిగా సీఎం గారిని కోరుచున్నాను. వాలంటీర్స్ని పంపించండి. వాలంటీర్స్ ఉంటే మనకి ఏ పనైనా బాగా జరుగుతుంది. మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తున్నారు. మనకి ఆధార్ కార్డులు, పిల్లలకి కావాల్సిన స్కాలర్షిప్ గురించి కానీ మనకి ఏమైనా కావాలన్నా కూడా ఇంటి దగ్గర నుంచి వచ్చి వాళ్ళ అప్లికేషన్ తీసుకెళ్ళి చేస్తాం. మనకై కొంతమంది చదువుకున్న వాళ్ళకైతే చేసుకుంటారు, చదవని వాళ్ళకి వాళ్ళే దగ్గరుండి చేపిస్తున్నారు. దయచేసి వాలంటీర్స్ని పెట్టండి. వాళ్ళైతే బాగా చేస్తున్నారు. మనకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తున్నారు. మనకు తెలియని విషయాల్లో కూడా హెల్ప్ చేస్తున్నారు. అన్నిటికీ బాగుంది. వాలంటీర్స్ వల్ల మనకి వరదల్లో కూడా భోజనాలను అందించడం కానీ, ఏదైనా అమ్మఒడి కానీ పనులు చేస్తున్నారు ఇంటికి వచ్చి. వాళ్ళ ద్వారా మనకు చాలా పనులు అవుతున్నాయి. అందుకని వాలంటీర్స్ ఉంచాలని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని.
వారంటీ వల్ల చాలా ఉపయోగం ఉందండి. ఎందుకంటే వరద బాధ్యతలకు కూడా వరదలు వచ్చి చాలా వాళ్ళు కూరగాయలు ఇవ్వడం కానీ, పాలు పంచడం కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ బాగా చేశారు. వాళ్ళని ఉంచితేనే మాకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. వాళ్ళు వచ్చి ప్రతిదీ మాకు ముందు చెప్పడం చేస్తున్నారు. అందువల్ల వాళ్ళని తీసేయద్దు. ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల చాలా ఉపయోగాలు. పింఛన్లు కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. పెద్దవాళ్ళకు కూడా కిందకి వెళ్ళే పని లేకుండా వాళ్ళే తీసుకొచ్చి చక్కగా ఇస్తున్నారు. వాళ్ళు ఉంచాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. వాలంటీర్ సంస్థ చాలా బాగుందండి. వాలంటీర్ తీయకుండా ఉంటేనే చాలా మంచిది. వరదల్లో కూడా ఎవ్వరు బయటకు రానప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి మరీ అందరికీ సహాయం చేశారు. వృద్ధులకైనా, ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా, ఆడవాళ్ళకి బయటకు వెళ్ళకుండా చక్కగా ఇంటి దగ్గరికి వచ్చి బాగా సహాయం చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి తీయకుండా ఉంచితేనే చాలా మంచిది. అందరికీ తెలియని విషయాలు కూడా అన్నీ తెలిసేలా మరీ తెలియజేస్తున్నారు వాళ్ళు. ఈ వాలంటరీ వ్యవస్థని ఇలాగే కొనసాగించాలని సీఎం గారిని కోరుతున్నాం. సార్ వాలంటీర్లు తీసుకోవటం చాలా బాగుంటుందండి. బాగా చేస్తున్నారు, అంతా బాగుంది. తీసుకోవటం బాగుంటుంది. తీసుకోవాలి సార్, మీరు తీసుకుంటేనే మంచిది. అన్నీ వచ్చి ఇంటికి చెప్తారు. ఏది మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు వాలంటీర్లు తీసుకోండి సార్ మీరు.